చెవెళ్ల ఎంపీ స్థానంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ నేతలు రంజిత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, మధుసూదనాచారి స్పష్టం చేశారు. ప్రజలంతా కేసీఆర్ వైపే ఉన్నారని, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఎదురులేదని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ఇస్తామన్న రైతు బంధు, రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు. అన్నదాతలకు అవసరం ఉన్నప్పుడు రైతు బంధు ఇవ్వకపోతే ఏం లాభమని మండిపడ్డారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో చెవెళ్ల ఎంపీ నియోజకవర్గ గులాబీ శ్రేణులతో కీలక సమావేశం జరిగింది. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు దిశానిర్దేశం చేశారు. ఎంపీ ఎలక్షన్కి మా పార్టీ బలం, మా పార్టీ గలం, మా పార్టీ దళం అంటూ మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చెవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న 7 నియోజకవర్గ పార్టీ కుటుంబ సభ్యులందరినీ పిలిపించి మా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావు గారు సభాధ్యక్షతన అందరితో చాలా డీటెయిల్గా డిస్కషన్స్ చేయడం జరిగింది. అందరి సూచనలు కూడా తీసుకొని రాబోయే ఎలక్షన్లో, మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో చెవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో కాంగ్రెస్ కంటే 1,00,000 ఓట్ల మెజారిటీ మనకుంది. మొత్తం బీఆర్ఎస్ పార్టీకి 7,08,000 వస్తే కాంగ్రెస్కి 6,07,000 మాత్రమే వచ్చినాయి. బీజేపీకి 3,35,000 మాత్రమే వచ్చినాయి. సో బీఆర్ఎస్కిను బీజేపీకి 22% డిఫరెన్స్ ఉంది. మాకు కాంగ్రెస్కి 6% డిఫరెన్స్ ఉంది. ఢిల్లీ పార్లమెంట్లో ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్రం గురించి వస్తే టీఆర్ఎస్ పార్టీ ఒకటే తెలుసు. అక్కడ ఎవరికి వేరే పార్టీలు తెలియదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం 2014 వచ్చినప్పటి నుండి అప్పటికెళ్ళి కంటిన్యూస్గా 10 సంవత్సరాలు మనమే బీఆర్ఎస్ పార్టీ పాలనలు ఉండే కాబట్టి 10 సంవత్సరాలలో చేసిన సంక్షేమ అభివృద్ధి అద్భుతాలు దేశానికి తలమానికమైంది తెలంగాణ రాష్ట్రం. కాబట్టి అందరి నోట్లో పార్లమెంట్లో మాత్రమే కాకుండా దేశం మొత్తం ఎన్ని అద్భుతాలు ఎట్లా చేయగలుగుతుండ్రో, ఇన్ని రంగాలలో ముందుకు ఎట్లా సాగుతుందంటే అది మా దిశానిర్దేశం చేసే కేసీఆర్ గారి గురించి మాట్లాడుతుంటాం. మా పార్టీకి మా బలం మొత్తం కేసీఆర్ గారు, మా ధైర్యం కేసీఆర్ గారు. దాంతోపాటు మా కుటుంబ సభ్యులు 60 లక్షల కార్యకర్తలు ఉన్నారు కాబట్టి మాకు ఏ ఎలక్షన్ అయినా డెఫినెట్గా మేమే గెలుస్తాం. మీ అందరికీ తెలుసు, మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో మాకు కాంగ్రెస్కి తేడా వ్యత్యాసం ఒక 1.85%. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా నిజంగా రాబోయే 100 రోజులు అన్ని అమలు చేస్తా అన్నారు. చూద్దాంలే, చేస్తారు కావచ్చు అన్నట్టుగా మేము కూర్చుంటే వాళ్ళు ఉల్టా మా మీదకే మాట్లాడారు. కాబట్టి డెఫినెట్గా మేము కూడా ఎండగడతాం. రాగానే ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తాను రుణమాఫీ కానీ, రైతు బంధు ఇంక్రీజ్ 10,000 నుండి 15,000 చేస్తా అన్నది, తర్వాత పెన్షన్ ఇమీడియట్గా పెంచుతా అన్నారు. ఇవన్నీ అమలు చేస్తా అన్నాయి. ఇప్పటివరకు అమలు చేయలేని చెప్పి అడిగితే తప్పని చెప్పి వాళ్ళే మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాల్లో ఏం చేసిందని చెప్పి మమ్మల్ని అడుగుతున్నారు. కానీ 10 సంవత్సరాలు ఏం అద్భుతాలు చేసినారో వాళ్ళందరికీ కూడా తెలుసు. ఎంతమంది ఈ విషయాల గురించి మాట్లాడినారో మనందరికీ తెలుసు. తెలంగాణ ప్రజలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని ఎంత బాధపడుతుందో మనందరికీ కూడా తెలుసు. చాలామంది ఎమ్మెల్యేలు ఓడిపోయారు కావచ్చు, కానీ కేసీఆర్ గారు ఓడిపోయి ఉండకపోతే బాగుండే అని చెప్పి అనుకుంటున్నారంటే దీనికి నిదర్శనం ఏంటంటే ప్రజలు ఇంకా బీఆర్ఎస్ పార్టీతోటే ఉన్నారు. వాళ్ళు చాలా సంతోషం ఏంటంటే ముక్తకంఠంగా ఈ సమీక్షలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకటి తమ పార్లమెంట్ పరిధిలో ఉండేటువంటి 7 అసెంబ్లీలలో 4 గెలవడం జరిగింది. దాంతోపాటు 1,00,000కు పైగా చెవెళ్ల పార్లమెంట్లో మేము ఆల్రెడీ మెజార్టీ సాధించి ఉన్నాం. కాబట్టి మాకు గొప్పగా సేవలు అందించి బాగా రిప్రజెంట్ చేసినటువంటి డాక్టర్ రంజిత్ రెడ్డి గారిని పెద్ద మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ముక్తకంఠంగా ఇవాళ సమీక్షలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ చెప్పడం ఒక ప్రత్యేకమైన విశేషం. ఇవాళ రంజిత్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా శుభాకాంక్షలు. దాంతోపాటు దాని వల్ల ప్రత్యేకంగా వాళ్ళు ప్రస్తావించింది ఏంటంటే రైతులు హతాశులు అవుతున్నారు. అసలు ప్రగల్భాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కారు అధికారంలోకి వచ్చే కంటే ముందు ప్రగల్భాలు పలికినటువంటి వారి పార్టీ ఈరోజు మౌనంగా ఎందుకున్నారు? మా హయాంలో ప్రతిరోజు బాధ్యతగా వ్యవసాయ శాఖ నుంచి ఆనాడు నేను మంత్రిగా లేదంటే మా కార్యదర్శి గారికి చెప్పి ప్రతిరోజు అప్డేట్ ఇచ్చేది మీడియాకు. రైతు బంధు ఒకసారి ప్రారంభమైతే ఇగో రేపు రైతు బంధు వేస్తున్నాము, వేసిన రోజు ఈరోజు ఇంతమంది రైతులకు ఇంత భూమికి ఇన్ని డబ్బులు పడ్డాయి, ఎవ్రీడే అప్డేట్ ఇచ్చినాను నేను. మీడియా మిత్రులకు అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. మరి వాళ్ళు ఎందుకో అప్డేట్ ఇస్తలేదు వ్యవసాయ శాఖ, ముఖ్యమంత్రి గారు ఎందుకో ఇస్తలేరు. మీరు మొదలుపెట్టి ఒక్కనాడు ఎకరా లోపల ఇచ్చి ఎందుకు మానేసిండ్రు? ప్రతిరోజు ఇవ్వకపోతే మీ దానికోసం వ్యవసాయం ఆగుతుందా? వ్యవసాయాన్ని ఆపి చేస్తామా?
రైతుకు అవసరం ఉన్నప్పుడు ఇవ్వకపోతే మీరు తర్వాత ఇచ్చింది ఏం ఫలం? సన్నబియ్యం ఇస్తా అని చెప్పారు. మేము చెప్పినాం, సరే మేము అధికారంలోకి రాలే. సన్నబియ్యం అని చెప్పినారు, మీరు అధికారంలోకి వచ్చారు. సన్నబియ్యం ఇవ్వకపోతే కానీ ఉన్న బియ్యం ధర మాత్రం పెంచేసాం. బియ్యం బ్లాక్ మార్కెటింగ్ అవుతుంటే కట్టడి చేసే బాధ్యత మీకు లేదా? ఇవాళ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక బాధ్యత రహితమైనటువంటి పార్టీ. మేము కూడా 40 సంవత్సరాల పైచిలుకు కాలం నుండి రాజకీయాల్లో ఉన్నాం, పార్టీలలో పనిచేసినాం. ఎన్నికల్లో గెలుపోవటంలో అత్యంత సహజం. ఓడిన పార్టీ కార్యకర్తలు ఇంత ఉత్సాహంగా, ఇంత ఉల్లాసంగా పార్టీ కోసం పునరంకితమై బదిలా తీసుకుంటామనేటువంటి మా కార్యకర్తల్లో కనబడుతున్నటువంటి ఆ ఆవేదన వెనుక ఉన్నటువంటి స్పిరిట్ ఏంటంటే, ప్రజలు మేము మోసపోయినాము, నమ్మి మోసపోయినాం అనేటువంటి మాట ప్రజల నుంచి